చరిత్రకారులు గుర్తించని అనేక పోరాటాలను ఆదివాసీ వీరులు చేపట్టారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే నిజాం పాలకులపై సమరశంఖం పూరించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ వీరులు. పతాక స్థాయికి చేరిన నిజాం రజాకార్ల ఆగడాలను ఎదురొడ్డి అమరులయ్యారు రాంజీగోండ్, కొమురం భీం. అటు బ్రిటిష్, ఇటు నిజాం పాలకులపై తిరగబడ్డ ఆదివాసీ అమరులపై సెప్టెంబర్ 17 సందర్భంగా ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. నిజాం పాలన విమోచనమా, విముక్త, విలీనమా, విద్రోహమా? భావజాలాలకు తగ్గట్లు కొత్త చరిత్ర లిఖిస్తోన్న వైనం. నిజాం పాలనకు వ్యతిరేక పోరాటాల్లో ఆదివాసీలు కీలక పాత్ర. నిజాం పాలన పతనానికి మొదటి బీజం. సెప్టెంబర్ 17 వచ్చిందంటే చాలు నిజాం పాలన విమోచనమా, విముక్త, విలీనమా, విద్రోహమా అన్న చర్చ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మొదలైంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు, విద్రోహ దినమని ఇంకొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. అందుకు తగ్గట్టు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తూ మరో మార్పుకు శ్రీకారం చుట్టారు. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఆదివాసీలు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా రాంజీగోండ్, కొమురం భీం వంటి నాయకుల ఆధ్వర్యంలో జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వం విధించిన అటవీ చట్టాలు, భూమి పన్నులు, దోపిడీలకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఆదివాసీ ఉద్యమాలు తెలంగాణ సాయుధ పోరాటంతో కలిసి నిజాం పాలన పతనానికి మొదటి బీజం వేశాయి. ముఖ్యంగా నిజాం, బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం, అస్తిత్వం కోసం పోరాడిన మొదటి వీరుడు రాంజీగోండ్. మరాఠా సామ్రాజ్యం పతనమయ్యాక గోండ్వానా ప్రాంతం బ్రిటిష్, నిజాం సంయుక్త ఏలుబడిలోకి వచ్చింది. వీళ్ల ఆధిపత్యం కారణంగా బలహీనపడ్డ గోండులు తమ అస్తిత్వం కోసం 1836-66 మధ్య రాంజీగోండ్ నేతృత్వంలో గెరిల్లా తరహా పోరాటం కొనసాగించారు. నిర్మల్ కేంద్రంగా గోదావరి వెంట ఉన్న దట్టమైన అడవులు, గుట్టలను కేంద్రంగా చేసుకున్న రాంజీగోండ్ నేతృత్వంలోని దళం అడవుల్లో రహస్యంగా సైనిక శిక్షణ పొందుతూ అదును చూసి నిజాం సైన్యంపై గెరిల్లా దాడులకు దిగేది. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత తాంతియా తోపే సేనల్లోని రోహిల్లాలు కూడా రాంజీగోండ్తో జతకట్టారు. ఇలా యుద్ధ నిపుణుల రాకతో బలోపేతమైన రాంజీగోండ్ సేనలు నిర్మల్తో పాటు మహారాష్ట్రలో గల పర్భని, అజంతా, బస్మత్, లాతూర్, మక్తల్ కేంద్రాలుగా నిజాం వ్యతిరేక పోరాటం కొనసాగించారు. దున్నేవాడిదే భూమి అని నినదించారు. బలవంతపు పన్ను వసూళ్లను ఆపివేయించారు. బ్రిటిష్, నిజాం సైనికులను, పోలీసులను ఎదురొడ్డారు. దీంతో నిజాం సర్కార్ రాంజీగోండ్ను టార్గెట్ చేసింది. సోన్ ఏరియాలో రాంజీగోండ్ నిర్వహిస్తున్న సైనిక శిక్షణ కేంద్రంపై నిఘా పెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ ద్వారా రాంజీ, ఆయన అనుచరుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే 1860 ఏప్రిల్ 8న రాంజీగోండ్తో పాటు ఆయన అనుచరులు 1000 మందితో ఉన్న స్థావరాన్ని పసిగట్టిన నిజాం, బ్రిటిష్ సైన్యం మెరుపుదాడులు చేసింది. రాంజీగోండ్తో పాటు 1000 మంది యోధులను నిర్బంధించి నిర్మల్ దగ్గరలోని ఎల్లపల్లి గ్రామం వద్ద గల మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరితీసింది. భవిష్యత్తులో ఎవరూ తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయకుండా ఈ ఘోరానికి పాల్పడింది. ఈ దారుణానికి సజీవ సాక్ష్యంలా నిలిచిన 1000 ఉరుల మర్రి చెట్టు 1995లో బలమైన ఈదురుగాలులకు నేలకూలింది. 2007లో ప్రజా సంఘాల జేఏసీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేపథ్యంలో 1000 ఉరుల మర్రి ప్రాంతం వద్ద అమరవీరుల స్మారక స్తూపం నిర్మించింది. 2008లో ఇక్కడి చైన్టేట్ వద్ద రాంజీగోండ్తో పాటు కొమురం భీం విగ్రహాలను ఏర్పాటు చేశారు. నాటి నుంచి గిరిజనులు ఘన నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి అయినటువంటి జల్ జంగల్ నినాదం ఎలానో నిధులు నియామకాలు మావి అనే తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి పలికినటువంటి మా కొమురం భీం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 సంవత్సరాలు అవుతా ఉన్న దాదాపుగా మా యొక్క తెలంగాణలో దోపిడీ పాలనలు, మన భూ కబ్జాలు ఇంకా కూడా తగ్గలేదు. ఇంకా ఆదివాసుల బతుకులైతే ఇంకా అధ్వానంగానే తయారైనాయి. ఇప్పటికీ పోడు పట్టాలి అని ప్రభుత్వాలు అలాగే మాటల గారడి చేసి ఓట్లను చేతిలో పడేసుకుని
గెలిచినటువంటి ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కూడా ఆదివాసులకు ఏమి ఒరగలేదు. రామ్జీగోండు వారసత్వం పుణికిపుచ్చుకున్న మరో ఆదివాసీ వీరుడు కొమరం భీం. తెలంగాణ సాయుధ పౌరులో ఒక రగల్ జెండా. ఆదిమ జాతుల వారికి స్వయం పాలన దక్కాలని 1937 నుంచి 1940 దాకా నిజాం నవాబులపై రణభేరి మోగించి నిజాంల గుండెల్లో సింహస్వప్నంగా మారాడు. భీం ఆసిఫాబాద్ మండలం సంఖ్యపల్లిలో గోండు తెగకు చెందిన కొమరం చిన్ను దంపతులకు 1901 సంవత్సరంలో జన్మించాడు. భూపట్టాదారులు, అటవీ సిబ్బంది చిత్రహింసలతో భీం కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ క్రమంలో భీం తండ్రి చిన్ను మరణించడంతో ఆ కుటుంబం కెరమెరి మండలం సుర్దాపూర్కు వలసొచ్చింది. అడవిని నరికి పోడు వ్యవసాయం ప్రారంభించారు. పంట చేతికొచ్చే తరుణంలో సిద్దిక్ అనే పట్టాదారుడు వచ్చి భూమి తనదేనంటూ ఆదివాసులు పండించిన పంటలు తనకే దక్కాలంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. అతని అరాచకాలు భరించలేని ఆదివాసీలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వేధింపులను భరించలేక భీం కర్రతో దాడి చేయగా సిద్దిక్ అక్కడికక్కడే హతమయ్యాడు. నిజాం పోలీసులు భీంపై హత్యానేరం మోపగా భీం బాల్య స్నేహితుడు కొండల్తో బల్లార్షా చంద్రాపూర్ వైపు పయనమయ్యాడు. అక్కడి నుంచి అసోం వెళ్లి తేయాకు తోటలో పనిచేశాడు. అక్కడే విముక్తి పోరాటానికి తర్ఫీదు పొందాడు. రామ్జీగోండు అల్లూరి సీతారామరాజుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని సుర్దాపూర్కు తిరిగొచ్చాడు. బాబేఝరిలో పోడు వ్యవసాయం ప్రారంభించాడు. నిజాం పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లగా భీం వారిపై ఎదురు తిరిగి పంపించాడు. బాబేఝరి భూ సమస్య నిజాం ప్రభుత్వానికి భీం మధ్య వివాదంగా మారి యుద్ధానికి దారితీసింది. జోడేఘాట్ కేంద్రంగా చుట్టుపక్కల 12 గ్రామాల ఆదివాసులను భీం ఏకం చేశాడు. గెరిల్లా తరహా పోరాటాలకు వారిని సిద్ధం చేశాడు. జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటానికి భీం నాంది పలికాడు. దీంతో నిజాం ప్రభుత్వం అప్పటి ఆసిఫాబాద్ కలెక్టర్ను రాయబారానికి జోడేఘాట్కు పంపింది. 12 గ్రామాలకు స్వాతంత్ర్యం ప్రకటించాలని, జైల్లోని తన అనుచరులను వదిలిపెట్టాలని భీం షరతులు విధించాడు. దీనికి అంగీకరించని నిజాం సర్కార్ సైన్యాన్ని దింపింది. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్కు అర్ధరాత్రి చేరుకుని నిద్రిస్తున్న భీం అనుచరులపై ఏకపక్షంగా కాల్పులకు పాల్పడింది. భీంసేన పోరాటానికి దిగగా చివరికి నిజాం పోలీసుల తోటాలకు 1940 ఆశ్వీయుజ మాసం పౌర్ణమి రోజున కొమరం భీం వీరమరణం పొందాడు. ఎన్నిర్చి నిలబడి మాకు ఆదివాసుల కోసం నిలబడి పోరాటం చేసి మనం పోడుగొట్టుకొని బతకాలి, అడవిని మనం కాపాడుకోవాలి, అడవులలో మనం బతకాలి అని చెప్పేసి మాకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొమరం భీము. అలాగే ఉద్యమాలు ఎన్నో చేసుకుంటూ ఈరోజు ఉద్యమాలు చేస్తూ ఉంటే మాకు కూడా అదే స్ఫూర్తిని ఇస్తే మేము ఈరోజు కూడా మేము పోడుగొట్టుకొని బతుకుతున్నాం. కాబట్టి మా భూములు మాకే, మా నీరు మాకే, మా ప్రకృతి మాకే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇద్దరు వీరుల త్యాగాలకు సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తి ఆదివాసుల్లో ఉంది. దశాబ్దాలు గడిచినా ఆదివాసులు ఇప్పటికీ జల్ జంగల్ జమీన్ కోసమే పోరాటాలు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలకులు వేస్తున్న ఎత్తుగడలు, వివిధ భావజాలాలతో పార్టీలు చేస్తున్న రాజకీయంతో అసలు చరిత్ర మరుగున పడుతోంది.